టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్ల కుటుంబాల బతుకులు ఆగమయ్యాయి. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. శాసనసభలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో చలి పంజా, గజగజ వణుకుతున్న వృద్ధులు, చిన్నారులు. రెండవ రోజు పకడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలు. సగం మంది గైర్హాజరు. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా ఒక్క గురుకులం ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ సూచన. సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జాతీయ లోక్ అదాలత్ సేవలు అభినందనీయం. నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానం దక్కిందన్న ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ వెల్లడి. మోపాల్లోని ప్రెసిడెన్సీ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించిన స్ప్రౌట్స్ ది కెరీర్ ఫేర్. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు చక్కటి భవిష్యత్తుకు దోహదపడతాయన్న డిఓ అశోక్. భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవుడు గండ్లె మల్లయ్య. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గండ్లె మల్లయ్య ఆలయంపై K6 స్పెషల్ ఫోకస్. అలనాటి రాజరిక పాలనకు చారిత్రక ఆనవాళ్లుగా నిలుస్తున్న రుద్రమకోట. రుద్రుల్లోని కాకతీయుల కాలం నాటి రాణి రుద్రమదేవి పురాతన కోటపై K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్ల కుటుంబాలు ఆగమయ్యాయని, బతుకులు బండలయ్యాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వాపోయారు. మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో సుమారు 7 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పనులు చేయించి బిల్లులు రాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే ప్రభుత్వం బిల్లులను విడుదల చేయాలని కోరారు. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా? పల్లెలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు నేటి తరానికి అవసరమని బోధన్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నేటి తరం నిరుద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్లోని ఉద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్లోని పలు కోర్సులు ఎంతో ఉపయోగమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్వన్లోని యూవీ హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా లాంటి పెద్ద దేశాలు వివిధ వ్యాపార, వాణిజ్య సమూహాలతో పాటు హోటళ్లకు కూడా అంతే ప్రత్యేక స్థానం కల్పిస్తారని, అందుకే అక్కడ హోటళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుందన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసిన వారు విదేశాలతో పాటు మన దేశంలో కూడా స్వతహాగా హోటల్లో నెలకొల్పి ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఇదివరకు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకే పరిమితమై ఉండేదని, కానీ ప్రస్తుతం నిజామాబాద్ నగరంకు కూడా ఇక్కడున్న నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అలాగే యూవీ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు. యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వాహకుడు సుజన్ కుమార్ భవిష్యత్తులో హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజ్ రంగంలో మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఇందులో చదివే విద్యార్థులు ఆయా కోర్సులను శ్రద్ధగా నేర్చుకుని కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదర్ నగర్ విఠలరావు తదితరులు పాల్గొన్నారు. అర్థమయ్యే విధంగా రేపు అక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఎటువంటి లోటుపాట్లు లేకుండా పనిచేసే విధంగా ఇక్కడ అన్ని అరేంజ్ చేసి టీచింగ్ చెప్పడానికి ఈరోజు మనందరితో కాలేజీలు ప్రారంభోత్సవం చేస్తున్నాం. నేనందరూ నాకు తెలిసి ఇప్పుడు గురుకులాల్లో మెనూ మార్చామని చెప్పారు, కానీ అవి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ప్రశ్నించారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 275 బీసీ పాఠశాలలు ఏర్పాటు చేశాము. 31 డిగ్రీ బీసీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అగ్రికల్చర్ బీసీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. 14,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చేశామన్నారు. దీని ద్వారా 15 లక్షల విద్యార్థులకు లబ్ధి జరిగిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. కొత్తవి బీసీ గురుకులాలు ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పాలన్నారు. గురుకులాల్లో మెనూ మార్చామని చెప్పారు. కానీ స్కూల్స్ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఎప్పటి నుండి ప్రారంభిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31 బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో 2 కళాశాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రెంజల్ మండలంలో బోర్గాంలో గోదాం నిర్మాణానికి ఉమ్మడి జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి భూమి పూజ చేశారు. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 250 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా సహకార బ్యాంక్ జిల్లా అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, గ్రంథాలయ జిల్లా అధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి పాల్గొని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార బ్యాంక్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బోర్గాంలో రైతుల సౌకర్యార్థం 250 మెట్రిక్ టన్నుల గోదాంను నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతులు మంచి నాణ్యమైన మందులను, పెస్టిసైడ్స్ లభించడం జరుగుతుందన్నారు. అలాగే యాసంగిలో ప్రతి ఒక్క రైతు సొసైటీలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. మంచి మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా రావడం జరుగుతుందని తెలిపారు. దళాళ్లకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మండల అధ్యక్షులు మొయినుద్దీన్, మండల కాంగ్రెస్ నాయకులు ధనుంజయ్, రవి, చిరాడి రవి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ సొసైటీలో పరిధి భాగంగా బోర్గాంలో 200 మెట్రిక్ టన్నుల గోడాం ఈరోజు గౌరవ శాసనసభ్యులు సూర్యరెడ్డి గారి ఆదేశాల ప్రకారం గోడాంకు పూజ చేయడం జరిగింది. మరి ఈ గోడాంను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. త్వరలో పూర్తి అయితే ఇక్కడ లోకల్ బోర్గాం రైతులకు అందరికీ ఫర్టిలైజర్ సమస్య తగ్గుతుంది. వారికి మొట్టమొదలు ఈ చైర్మన్ మోబిన్ పాషా గారికి రైతుల పక్షాన, మా డీసీ పక్షాన కూడా ఈ చొరవ తీసుకొని గోడాం ప్రారంభం చేస్తున్నందుకు వారికి మా యొక్క శుభాకాంక్షలు. కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 27 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క బీసీ గురుకులం ఏర్పాటు కాలేదన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కేసీఆర్ హయాంలో సగటున ఏడాదికి 27 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కానీ ప్రభుత్వానికి లేకపోవడం దారుణం. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేసిందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ 275 బీసీ పాఠశాలలను, 31 బీసీ డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకంగా బీసీలకు 2 వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 14,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. 2,230 బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు 450 కోట్లకు ఖర్చు చేశామన్నారు. నెలకు 2-3 సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయ విద్యాలయాలను ఎన్ని సాధించారన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారా అని ప్రశ్నించారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఏం తీసుకొచ్చారని అన్నారు. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31
బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాసనసభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పడం లేదంటూ భరాస నేతలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సభను కనీసం 15 రోజుల పాటు నడపాలని కోరాం. ప్రభుత్వం మాత్రం 3 లేదా 4 రోజులు నడుపుతామని చెబుతోంది. ఇటీవల సమావేశాలకు టీషర్ట్లతో వస్తే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశాం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టీషర్ట్తో పార్లమెంట్కు వెళ్లడం లేదా అని హరీష్ ప్రశ్నించారు. బీఎస్సీ లేకుండానే బిల్లులు పెట్టడం సాంప్రదాయ విరుద్ధమని హరీష్ విమర్శించారు. 691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. నగరంలోని కిషన్గంజ్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై సంఘాభివృద్ధికి కొత్త కార్యవర్గం పాటుపడాలని సూచించారు. నగరంలోని కిషన్గంజ్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడారు. నూతన కార్యవర్గం సంఘాభివృద్ధికి పాటుపడాలన్నారు. వారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఈ ఆనంద సమయం మనం వీక్షించడానికి వస్తుంది. మరియు ఆర్యవైశ్య సోదరులకు, పెద్దలకు, యువకులకు అందరికీ కూడా నా యొక్క సాయంకాలం నమస్కారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల అటవీ ప్రాంతంను టైగర్ జోన్గా 2012లో ప్రకటించిందని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసన మండలిలో తెలిపారు. హైదరాబాద్లో 2వ రోజు శాసన మండలి సమావేశం గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వన్యప్రాణుల దాడులు పెరిగిపోయాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివాసం ఉంటున్న గిరిజనులు, ఆదివాసులు అభద్రతకు గురవుతున్నారని అన్నారు. 2012లో కవ్వాల అటవీ ప్రాంతంను టైగర్ జోన్గా ప్రకటించిందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి మండలి సమావేశంలో కోరారు. వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్టులు 1,90,304 ఉంటే అందులో కేవలం 3,176 మాత్రమే కొనసాగుతున్నాం. అంటే 1,91,126 పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి. దిస్ ఈజ్ 21. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మరొక 50,000 ఖాళీ రిటైర్మెంట్ అయి ఉంటారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మీరు నియామకం చేసిన 50,000 ఆ 50,000 పోయినా కానీ కనీసం దాదాపు ఇంకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడే మిత్రులు వెంకట గారు పేర్కొన్నట్టు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా నీళ్లు. వీళ్ళ నియామకాలకు సంబంధించి మీరు తీసుకున్న చొరవకు ఏదైతే అభినందిస్తున్నానో, ఈ 2 లక్షల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలం. నిజామాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఆదివారం సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రజలు గడప దాటి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. చలి తీవ్రతకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇందూరు గజగజ వణుకుతోంది. 15 రోజుల పాటు చలి తీవ్రత తక్కువగా ఉండగా ఒక్కసారిగా తీవ్రమైంది. పైగా పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. మరోవైపు చలి తీవ్రతకు నారు ఎదుగుదల నిలిచిపోయింది. ఇప్పటికే నాట్లేసిన పొలాలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సోమవారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ 13.4, కోటగిరి 13.6, మంచిప్ప 13.7, భూపన్పల్లి 14, ఇస్సాపల్లి 14.2, పెరికెట్ 14.3, రుద్రోడ్ 14.3, మెండోరా 14.5, వేల్పూర్ 14.6, చీమన్పల్లి 14.8, డిచ్పల్లి 14.9, పాల్దా 15. ఓ తల్లికి గ్రూప్ 2 పరీక్ష ఉండడంతో 2 నెలల పాపను హోంగార్డ్ ఎత్తుకొని ఆడించిన ఘటన ఇది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతుండగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి మహిళా అభ్యర్థి 2 నెలల పాపతో వచ్చారు. తల్లి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రంలోకి వెళ్లడంతో నానమ్మ దగ్గర ఉన్న పాప ఏడవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ షహానాజ్ గమనించి పాపని ఎత్తుకొని లాలించింది. తల్లిలా పాపను లాలించిన మహిళా హోంగార్డును పలువురు అభినందించారు.
సైబర్ క్రైమ్ కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానం ఉందని ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు గత కొంతకాలంగా పరిష్కారం కాకుండా కోర్టులలో, బ్యాంకులలో అపరిష్కృతంగా ఉన్నాయి. ఇలాంటి 174 కేసులలో మొత్తం 71,52,505లను ఇప్పించడానికి డిసెంబర్ 14, 2024 నాడు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. వివిధ బ్యాంకులలో హోల్డ్ అయి ఉన్న డబ్బులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారులకు వారి డబ్బులను ఇప్పించడానికి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. 25,000 కన్నా ఎక్కువ నష్టపోయిన 131 కేసులలో 67,221,000 రూపాయలు, 25,000 కన్నా తక్కువ నష్టపోయిన 43 కేసులలో 4,52,284 రూపాయలు. కోర్టులో ఫైల్ చేసిన మొత్తం 174 కేసులలో 71,52,505 రూపాయలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుదారులకు పోలీసుల యొక్క కృషి వలన వివిధ బ్యాంకులలో హోల్డ్ అయిన బాధితుల డబ్బులను ఇప్పించడం కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా తగు చర్యలు తీసుకొని జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివిధ రకాల సైబర్ నేరాలలో మోసపోయిన బాధితులకు పరిష్కరించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు సైబర్ క్రైమ్ కేసులలో సత్వర పరిష్కారం చేయడం వలన 5వ స్థానం వచ్చింది. సైబర్ మోసగాళ్ల చేతులు మోసపోకుండా లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలన్నారు. అపరిచిత నంబర్ల నుంచి ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్కు స్పందించవద్దని సూచించారు. లాటరీ ఆఫర్లు అంటూ వచ్చే మెసేజ్లను నమ్మవద్దన్నారు. అప్పటి రాజుల పాలనకు చారిత్రక ఆనవాలుగా నిలుస్తున్న రుద్రమదేవి కోట నేటి నాయకులు, అధికారుల తీరుతో కాలగర్భంలో కలిసిపోతుంది. శతాబ్దాల కాలం నాటి ఈ కోటపై కేసెస్ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఉన్న కాకతీయుల కాలం నాటి రాణి రుద్రమదేవి పురాతన కోట నేడు నిరాదరణకు గురవుతోంది. ఈ కట్టడానికి కొన్నేళ్ల సంవత్సరాల ఘన చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో నివసించే బురుజులు, శత్రువులను నివారించే ఎత్తైన రాతి గోడలు, ప్రహారీ నిర్మాణాలు, ఆకట్టుకునే ప్రాంగణాలు శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నేటి నాయకులు, అధికారుల తీరుతో పునరుద్ధరణకు నోచుకోక ఈ కోట ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అప్పట్లో కాకతీయుల సామ్రాజ్యం నేటి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉన్న కౌలస్ వరకు వ్యాపించి ఉండేదని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇది రుద్రూరు నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రమదేవి కౌలస్ కోటను ఆక్రమించుకున్న అనంతరం కౌలసగిరి దుర్గాన్ని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్లుగా తెలియజేస్తున్నారు. ఆ తర్వాత బీదర్ రాజ్యం నుండి తమ రాజ్యానికి ముప్పు ఉండకుండా ఉండడానికి కౌలస్ కోట సమీపాన సైన్య శిబిరాన్ని ఉంచడం కోసం రాణి రుద్రమదేవి రుద్రూరులో ఈ దుర్గంను నిర్మాణం చేసినట్లు మనకు అందించిన సమాచారం. ఈ కోట చుట్టూ ఎత్తైన బలిష్టమైన గోడలు కలవు. కోట లోపల రాజభవనాలు, గుర్రాలను బంధించి ఉంచడానికి వస్తువులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కోట శిథిలావస్థలోకి చేరుకున్న నేపథ్యంలో స్థానికులెవరూ గత కొన్ని సంవత్సరాలుగా లోపలికి వెళ్లిన దాఖలాలు లేవు. ఈ కోట మధ్యలో ఓ బావి ఉంటుంది. అందులో నుండి సుదూర ప్రాంతాలకు రహస్యంగా వెళ్లగలిగే సొరంగాలు ఉన్నట్లు కూడా స్థానికులు చెబుతూ ఉంటారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రుద్రూరు రాణి రుద్రమదేవి కోటను పునరుద్ధరించేలా అధికారులు, నాయకులు చర్యలు చేపడితే ఈ కోట స్థానికంగా మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని రుద్రూరు ప్రజలు కోరుతున్నారు. గడి ఇప్పటివరకు చెక్కు తిరగకుండా ఉన్నది. ఇప్పుడు అది చెట్లు చెదరము అన్నీ బాగా మలిసిపోయి బాగా ఇబ్బందిగా ఉన్నది. దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. ప్రభుత్వం పట్టించుకొని పర్యాటక కేంద్రంగా చేయాలని రుద్రూరు ప్రజానికం. నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి పరిశీలించారు. ఈ నెల 16న ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన గ్రూప్ 2 3వ సెషన్స్ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఆదేశానుసారంగా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి ఆధ్వర్యంలో వివిధ కళాశాలల యందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 63 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS-ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నాయక్, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ చౌహాన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ చౌహాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అంగన్వాడీ భవనాలు తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తుదారులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇప్పటి వరకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షిస్తూ ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయాలని, మండల అధికారులకు సూపర్ చెక్ చేయాలని అన్నారు. అవసరమైన లాగిన్లు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఇంటింటి సమగ్ర సర్వే ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జెడ్పీసీఓ చందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో పాల్గొని రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ సూచించారు. కామారెడ్డి జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్స్ కప్ 2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని, ఈ రోజు నుండి ఈ నెల 21 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 16 ఈవెంట్స్లో 323 క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. సీఎం కప్ 2024 క్రీడల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో 2,000 మంది క్రీడాకారులు సెలెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. గెలుపోటమిలు కాకుండా పాల్గొనడం అనేది ముఖ్యమని అన్నారు. జిల్లా స్థాయి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబర్చాలని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మంది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆటలతో పాటు చదువులో రాణించాలన్నారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి సానుకూలమని, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందిరు ప్రియ మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాల్లో 8,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, చదువుతో పాటు సాంస్కృతిక క్రీడల్లో రాణించాలని తెలిపారు. క్రీడల్లో ఆడి ఓడిని చింతించకూడదని, జిల్లా స్థాయి వరకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాకు సీఎం కప్ తీసుకురావాలని కోరారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిల్లో గెలుపొందిన క్రీడాకారులు 323 మంది జిల్లా స్థాయిలో ఆడుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, వార్డు కౌన్సిలర్ వనిత రామ్మోహన్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ పరిశీలించారు. గ్రూప్ 2 రెండవ రోజున జరిగిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం రోజున తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మెడికల్ సేవలపై చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. తొలుత సిఎస్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, కేంద్రంలోని గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె కిష్టయ్య, డిపార్ట్మెంటల్ అధికారిని రజిత, ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ జనార్దన్ తదితరులున్నారు. బాపూజీ వచనాలయం ఆస్తులు పరిరక్షించాలని పలువురు విద్యావేత్తలు, మేధావులు కోరారు. ఆదివారం స్థానిక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ వచనాలయంలో ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నాయి. వచనాలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మా పార్టీ తరపున వచనాలయ పరిరక్షణ సమితికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అలాగే సిపిఐ నుండి ఓమయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తలపించే విధంగా బాపూజీ వచనాలయ ఎన్నికలు జరిగాయని, కళ్ళు, సారా, లిక్కర్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఒకే ఇంట్లో 20 ఓట్లు, ఇంకో ఇంట్లో 10 ఓట్ల లెక్కన గతంలో పనిచేసిన అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు అని చెప్పుకుంటున్న వ్యక్తి దొంగ ఓట్లు నమోదు చేశారని తెలిపారు. ఈ అక్రమార్కుల గుర్తెంలో ఈ సచివాలయంలో వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరికి వ్యతిరేకంగా పోరాటంలో మా సిపిఐ పార్టీ ప్రతి కార్యక్రమంలో కలిసి ఉంటుందని తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున శివ, పౌర హక్కుల సంఘం నాయకులు, ప్రముఖ న్యాయవాది ఆల్గు రవీందర్ మాట్లాడుతూ ప్రజలు ఇంతవరకు ఈ బాపూజీ వచనాలయంలో ఏం జరుగుతుందో తెలియదని, కానీ ఎన్నిక ద్వారా ప్రజలకు, పట్టణ ప్రజలకు వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయని, పూర్తి వాస్తవాలు బయటకు రప్పించి ఈ వచనాలయాన్ని పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి ఉపయోగపడేటట్లు చేయాలన్నారు. అనంతరం బాపూజీ వచనాలయం మొన్నటి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన కోనేరు సాయికుమార్ నామినేషన్ను కావాలని తిరస్కరించడం జరిగిందని, ఆ విచారణ హైకోర్టులో 4 వారాల్లో రాబోతుందని, ప్రజలందరూ కూడా ఈ అవినీతి పరులు, కళ్ళు, సారా, లిక్కర్ కాంట్రాక్టర్ల ఈ కుంభకోణాన్ని ఛేదిస్తామని, విద్యార్థి లోకాన్ని బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితికి అండదండలు అందిస్తామని తెలిపారు. జిల్లాలో మనం ఎన్నో పోరాటాలు చేసి ఘన విజయం సాధించాం. అట్లాగే కలివాడి గ్రౌండ్ లాంటి పోరాటాలు మనం గతం స్మృతిలో మనం ఉంచుకోవాలి. దాన్ని ఈ తీరుగా ఈ పోరాటం కొనసాగుతున్నందుకు
దానికి ఆరంభ సూచకంగా ఈ పాట. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మాక్లూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు బీడీ కార్మికుల ర్యాలీ నిర్వహించారు. మాక్లూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది కార్మికులు బీడీలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గతంలో నెలకు 26 రోజుల పని దొరికేదని, ఇప్పుడు పరిస్థితుల్లో నెలకు 8 నుండి 12 రోజులు మాత్రమే పని దొరుకుతుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీడీ ఇండస్ట్రీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీడీలపై పుర్రేముకల ముద్రీకరణ చేసి అలాగే జీఎస్టీని విపరీతంగా పెంచి బీడీ పరిశ్రమ కుదిలు అయ్యే విధంగా చేశారని అన్నారు. బీడీ పరిశ్రమలో చేతి నిండా పని దొరకక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తద్వారా కుటుంబ పోషణ భారమై దినదిన గంటంగా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీలు చేసి కార్మికులను ఆదుకోవడానికి 4,000 రూపాయల జీవనభృతిని ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు జీవనభృతి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను తక్షణం అమలు చేయాలని, రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వాలని అన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరికీ జీవనభృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, జిల్లా నాయకులు కిషన్ సాయిరెడ్డి, టీయూసీఏ జిల్లా నాయకులు మురళి, గంగాధర్, కార్మికులు సుజాత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక వాగ్దానాలు, హామీలు చేసింది. అందులో భాగంగానే బీడీ కార్మికులకు జీవనభృతి పెన్షను 2016 నుండి 4,000 రూపాయలకు పెంచుతామన్నది. అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీనిచ్చింది. ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, ఆనందోత్సవాల నడుమ నిర్వహించారు. ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటల పోటీలను నిర్వహించారు. పురుషులకు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ నందు, మహిళలకు సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ నందు డిసెంబర్ 17 పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఆదివారం జరిగిన ఆటల పోటీలను జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు ప్రారంభించారు. చర్చ్ కాంపౌండ్లో మహిళల కోసం జరిగిన ఆటల పోటీలను ఉపాధి శిక్షణ శాఖ మాజీ జిల్లా అధికారి డి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. స్కిల్ గేమ్స్ అయిన ఇండియన్ ట్యాగ్, బకెట్ అండ్ బాల్, వాటర్ కైన్, పాసింగ్ బాల్, లూడో, ఫాస్ట్ వాకింగ్, చెస్ తదితర పోటీలను దిగ్విజయంగా నిర్వహించి విజేతలను ప్రకటించారు. మహిళలు క్రీస్తు కుమారి, స్వర్ణలత, పద్మలత, పద్మకుమారి గెలుపొందారు. రిటైర్డ్ ఉద్యోగులు హమీరుద్దీన్, లక్ష్మీనారాయణ, సాయిరెడ్డి, అంశోజీరావు, మేఘర మధుసూదన్, కాలింగ్ బాస్కెట్లో రాధాకృష్ణ తదితరులు గెలుపు పొందారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర సర్కార్ 10,000 రూపాయల వేతనం అమలు చేయండని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 48 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి నూర్జహాన్, అధ్యక్షులు జయశంకర్ గౌడ్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మీలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారు. దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన వాటికే బిల్లులు రాలేదు. పైగా రాగి జావ పోయాలి, బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండడం ఎలా? కనుక ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షులు చామంతి లక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నేసాబ్, సుజాత, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 48 గంటలను నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ బిల్లులను ఇవ్వాలి అని, దాంతో పాటు ఏదైతే ఇవాళ కోడిగుడ్లను అంగన్వాడీ టీచర్లకు ఎట్లయితే సప్లై చేస్తున్నారో మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా అట్లనే సప్లై. తల్లిదండ్రులు, విద్యార్థులు చక్కని ప్రణాళికతో ముందుకెళ్లడానికి స్ప్రౌట్స్ ది కెరీర్ ఎంతో ఉపయోగపడుతుందని నిజామాబాద్ డిఓ అశోక్ పేర్కొన్నారు. మోపాల్ గ్రామ శివారులోని ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాలలో స్ప్రౌట్స్ ద కెరీర్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. వైభవంగా కెరీర్ స్టాల్స్, ఎక్స్పర్ట్ సెషన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ వంటి అద్భుతమైన
అంశాలతో ఆదివారం డిసెంబర్ 15, 2024 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DEO అశోక్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. DEO అశోక్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన భవిష్యత్తులో విద్యార్థులకు, తల్లిదండ్రులకు చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని కోరారు. మనిషి జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటారు. తీరా వయసు అయిపోయాక ఏది సాధించలేదని మదన పడుతుంటారు. అలా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వారు కొందరు మాత్రమే ఉంటారు. మరికొందరు జీవితంలో వచ్చే సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. జీవితంతో రాజీపడి జీవిస్తుంటారు. అలా కాకుండా భవిష్యత్తులో అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి, అనుకున్న ఉద్యోగాన్ని పొందడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. స్ప్రౌట్స్ ద కెరీర్ ఫేర్ ఆఫ్టర్ 5 yearsలో భాగంగా 15 స్టార్స్ సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదాహరణకు స్టడీ అబ్రాడ్, డిప్లొమా కోర్సెస్, NDA అండ్ స్పోర్ట్స్, మెడిసిన్, హోటల్ మేనేజ్మెంట్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ అండ్ లా మొదలగునవి వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యారంగ నిపుణులను ఆహ్వానించారు. వారు భవిష్యత్తులో విద్యార్థులు ఎంచుకునే రంగం పట్ల వారికున్న శ్రద్ధాశక్తులను ప్రోత్సహించి వారికి చక్కగా విశ్లేషించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రమంత, పాఠశాల డైరెక్టర్ నల్లశ్రావ్య, పాఠశాల ప్రధానాచార్యులు పవన్ కుమార్, డీన్ శ్రీ మహేష్, వైస్ ప్రిన్సిపల్ సురేష్, ఇన్నోవేటివ్ హెడ్ శ్రీ చరణ్, HRM శ్రీ కృపానిధి, ఈవెంట్ ఇన్ఛార్జ్ రవికిరణ్, శ్రీ శశాంక్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు ఎంతో శ్రద్ధాశక్తులతో చక్కగా విన్నారు. చివరగా వారి అభిప్రాయాలను కూడా వెలిబుచ్చారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని పాఠశాల ప్రధాచారులను కోరడం జరిగింది. Very much delighted to welcome you all for this one of the important programs, Sprouts. So it's a career fair. Which is important for the children and the parents, for all of us, of course. First of all, I'll congratulate everyone, each and every one of you, for taking first step towards shaping career. Mana valli ekku mandi Telangana vallu, especially most of them, they are in US, engineering cheyadam. Ee madhya ఓకే, సో పేరెంట్స్కి కూడా, పిల్లలకి కూడా అవేర్నెస్ వచ్చింది దట్ దే హ్యావ్ మెనీ అదర్ కరియర్స్. మున్సిపల్ డ్రైవర్లు చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ సమయానికి జీతాలు అందక పెంచిన 1000 రూపాయలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ నగరంలో శానిటరీ డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. డ్రైవర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 20 నెలల క్రితం మేడే సందర్భంగా 1000 రూపాయలు అదనంగా ఇచ్చినప్పటికీ తిరిగి లాగేసుకున్నారని, మరియు ప్రతి నెల తమకు జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని, తమ సమస్యలని పరిష్కరించకుంటే ఈ నెల 23వ తేదీన సమ్మె చేస్తామని మున్సిపల్ కార్మికులు అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవీన్, రవికిరణ్, ఏక్నాథ్, సంతోష్ గౌడ్, లక్ష్మణ్, వినోద్, రమణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముబారక్ నగర్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం ముందర నిల్వ ఉన్న మురికి కాల్వ డ్రైనేజ్ని శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్కు బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ పేర్కొన్నారు. బీసీ విద్యార్థి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ ఈ సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతూ ముబారక్ నగరంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం గుడి ముందర నుంచి డ్రైనేజ్ మురికి కాల్వ వెళ్తుంది. గల్లీవాసులందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలేరియా వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ఎలాంటి రోగాలు దోమల ద్వారా వస్తున్నాయని గల్లీవాసులందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్కి గతంలో అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా కమిషనర్ నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరించారు. కాలువ డ్రైనేజ్ వ్యవస్థను ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ రోజు కలెక్టర్కి ముబారక్ నగర్ గల్లీవాసులందరూ కూడా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మురికి కాల్వ తారక్ నగర్ నుండి పెద్దమ్మ తల్లి టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోక కల్వర్ట్లు కట్టలేక దుర్గంధం వెదజిల్లుతుంది. తక్షణమే ప్రజల ప్రాణాలు కాపాడాలని, మురుగు కాల్వలు, నీటి దోమల విడుదల నుండి కాపాడాలని గల్లీవాసులు విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఠల్ నారాయణ, రత్నాకర్, వంశీకృష్ణ, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన జిల్లా కేంద్రం ముబారక్ నగర్ మేమందరం గల్లీవాసు కొంతకాలం నుండి మేము మున్సిపల్ కమిషనర్ గారు ఆ యొక్క ముబారక్ నగర్లో పెద్ద టెంపుల్ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి సందర్భం తెలియడం జరిగింది. ఆయన ఇప్పటికీ ఆ యొక్క సమస్య అదే విధంగా ఉంది. ఏదైతే మన ముబారక్ నగర్, తారక్ నగర్ దగ్గర ఉంటాయో, తారక్ నగర్ నుంచి ముబారక్ నగర్కి ఏదైతే వాడకం వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కూడా మొత్తం కూడా ఏదైతే మన కొత్త ఇళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ ఇళ్ళకి కానీ రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సమస్యను పరిష్కరించాలి
బహుజన సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి గాను మండలంలోని సాటపూర్ సర్పంచ్ ఎకర్ పాషాను ఉత్తమ సర్పంచ్గా ఎంపిక చేసింది. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 17వ నేషనల్ కాన్ఫరెన్స్లో జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యన్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ప్రతి ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు, సంఘ సేవకులు, కవులు, కళాకారులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అవార్డులు అందిస్తోందని ఏకర్ పాషా పేర్కొన్నారు. దేశంలోని 27 రాష్ట్రాల నుంచి సుమారుగా 1000 మంది డెలిగేట్స్ను ఎంపిక చేసి అవార్డులను అందించారని వివరించారు. నిజామాబాద్ రూరల్ మల్లారం శివారులో గల గన్లె మల్లయ్య ఎంతో పవిత్రమని, కోరిన కోరికలు తీర్చే దేవుడని భక్తులు కొనియాడారు. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం మల్లారం గ్రామ శివారులో గల గన్లె మల్లయ్య ఎన్నో సంవత్సరాల చరిత్ర కలదని, కోరిన కోరికలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఈ యొక్క ఆలయానికి రావాలంటే భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలోని ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఇక్కడున్న సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కనీస వసతులు కల్పించాలని, అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడి వరకు రోడ్డు వేయించాలని, నీటి సౌకర్యం, షెడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక్కడ మల్లారం గ్రామం ధర్మవరం పక్కన గన్నమల్లయ్య అనే మహిమగల దేవుడు దేవస్థానం ఉన్నది. గత 500 సంవత్సరాల ఉందో 1000 సంవత్సరాల ఉందో మా తాత ముత్తాతల సంది ఇక్కడనే ఉంది. ఇక్కడ రోడ్లు అవైలబుల్ లేవు, మరి వాటర్ అవైలబుల్ లేదు. ఇట్లా ఎట్లా ఉందంటే మరి గన్ల అంటే గన్నమల్లయ్య అంటే ఉంది పేరు. దీన్ని దేవాదాయ శాఖకు మరి ఎమ్మెల్యే సారు, అర్బన్ ఎమ్మెల్యే గారు, మన కేశవేరన్న గారు కూడా దీన్ని చూడాలని మేము కోరుకుంటున్నాము. ప్రజాపంత నేత, అమరజీవి, విప్లవ యోధుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితమవుదామని, అమరవీరుల రక్త తర్పణతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దామని సిపిఐ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నాడు భీమ్గల్ మండల కేంద్రంలో గల పిట్ల ఎల్లన్న స్తూపం వద్ద పిట్ల ఎల్లన్న 34వ వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ, సిపిఐ ప్రజాపంత నాయకుడిగా, రైతు కూలీ సంఘం నేతగా కామ్రేడ్ పిట్ల ఎల్లన్న గ్రామీణ ప్రాంతంలో అనేక రైతాంగ పోరాటాలు నిర్వహించిన విప్లవ పోరాట యోధుడని అన్నారు. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాలు సాధించడం అంటే బలమైన విప్లవాద నిర్మాణం, శ్రామికుల శ్రమరాజ్యం సాధించడమే అని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ భీమ్గల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ నాయకులు జీలకర్ర నడిపి నర్సన్న, ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానమని, ఈ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఫిలిప్పైన్స్కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాగ్ సోయ్ గుంజిల్లపై అధ్యయనం చేశాడని, సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుందని తేలిందని అందే జీవన్ రావు అన్నారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల విద్యార్థులలో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగనిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్టీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దర్పల్లిలో వరి నాట్లు జోరందుకున్నాయి. రైతులకు కూలీలు కరువయ్యారు. దర్పల్లి మండల కేంద్రంలో వ్యవసాయానికి సంబంధించిన వరి నాట్లు జోరందుకున్నాయి. దర్పల్లిలో కూలీ చేసేవారే కరువైపోయారు. దాని మూలంగా బీహార్, బెంగాలీలు, ఇతర రాష్ట్రాల నుంచి కూలికి వచ్చి నాట్లు వేయడం ప్రారంభించారు. ఒక ఎకరాకి 4200 తీసుకుంటూ వరుసలు నాట్లు వేయడం వల్ల రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఉండే వ్యవసాయ కూలీలకు పని లేకుండా అయింది. దాని మూలంగా 12 మంది లేదా 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి వరి నాట్లు వేయడం ప్రారంభించి ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. బీహార్, బంగ్లాదేశ్ వారికి మేమేం తీసిపోమంటూ దారం తీసుకుని 2 మీటర్ల పొడవున అందులో 2 మీటర్లలో 12
వరుసలు వచ్చేలాగా వరి నాట్లు వేసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పనులు నిర్వహించుకుంటూ దీని ద్వారా ఒక్కొక్కరు 1000 నుంచి 1500 సంపాదిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ పని అలసట తెలియకుండానే పనిచేస్తున్నారు. ఓ కవి అన్నట్లు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదని వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్, బీహార్ వాళ్ళు అక్కడ నుంచి అడ్వాన్సులు తీసుకుంటూ ఎగబెట్టిన రోజులు ముందుకొస్తున్నాయంటూ ఊరి వారైతే ఎక్కడికి వెళ్లరు. తమ డబ్బుకు గ్యారంటీ అని ఊరి వారికి రైతులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని మల్లన్న ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ మల్లన్న జాతర మహిమగల దేవుడని భక్తులు అంటూ దినదినాభివృద్ధి చెందుతుందని భక్తులు అంటున్నారు. ఈ జాతర కొరకు మండల వ్యాప్తంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, మైపాల్ యాదవ్, బాలయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. సాలూరు మండలంలోని హుంసా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలతో చేపట్టిన గ్రావెల్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గ్రామీణ రోడ్లకు గ్రావెల్ మంజూరు చేసిన పెద్దలు, రైతు బంధువులు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్, ఉమ్మడి బోధన్ సాలూరా మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, మందర్న రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శీలశంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పెద్దలు రైతు బాంధవులు సుదర్శన్ రెడ్డి గారికి, ఎందుకంటే తనకి రైతులంటేనే ముందుగానే మొదటి నుంచి ఎనలేని ప్రేమ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి ప్రయారిటీగా మరి తన యొక్క బోధన్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఎలాంటి ఫండ్ వచ్చినా కానీ ముందు రైతులకే ప్రయారిటీ ఇచ్చే విధంగా ఉపాధి హామీ పథకంలో దాదాపు మన బోధన్ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాలకు మొట్టమొదటిగా ఏదైతే ప్రధాన. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో దత్త జయంతి మహోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆలయాన్ని, లింబాబి గ్రామ దత్త మందిరాన్ని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆలయ కమిటీ వారు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఆలయం లోపల అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రజలు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న నిర్మల్ గ్రామానికి చెందిన ఎండి అద్నాన్ స్నేహితుడైన షేక్ ఫైజల్, నిర్మల్కు చెందిన వీరిద్దరూ బజాజ్ పల్సర్ టీఎస్ 18H 7338 గల దానిపై నిర్మల్ నుండి నిజామాబాద్కు పని నిమిత్తం బయలుదేరుతుండగా సుమారు 2 గంటల ప్రాంతంలో NH44 రోడ్డుపైన బాల్కొండ శివార్లోని గుర్తు తెలియని DCM లాంటి వాహనం టక్కర్ ఇవ్వడం, అద్నాన్ను, ఫైజల్ను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అద్నాన్ మృతి చెందగా షేక్ ఫైజల్కు రక్త గాయాలయ్యాయి. ఈ విషయంలో బాల్కొండ PS నందు కేసు నమోదు చేసి ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని భీమునిగుట్ట అయ్యప్ప ఆలయంలో ఇందూర్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ కోడలి కిషోర్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ నెల డిసెంబర్ 29న గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వివేకానంద విద్యాలయం బ్యాచ్ 2002-2003 డిసెంబర్ 29 వంశీ ఇంటర్నేషనల్ హోటల్, పూలంగ్ చౌరస్తా, నిజామాబాద్ నందు జరుగును. ఈ సందర్భంగా నిన్న వివేకానంద విద్యాలయం దగ్గర అందరూ కలిసి చిన్న టీం మీటింగ్ జరిగి చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత మా వివేకానంద విద్యాలయం SSC బ్యాచ్ 2002-2003 అలబానా ఓల్డ్ ఏజ్ హోమ్లో అన్నదానం చేశాము. ఆదివారం రోజున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మా ప్రధాన ఆచార్యవర్యులు రవికాంత్ సార్, ఆచార్యులు సతీష్, శ్రీనివాస్, వివేకానంద విద్యాలయం SSC బ్యాచ్ 2002-2003 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. 1980లో స్థాపించడం జరిగింది. మొదటగా మన జెండా గల్లీలో స్టార్ట్ అయిన స్కూల్. అక్కడ నుంచి మేము ఇప్పుడు యాక్చువల్గా 25 సంవత్సరం సిల్వర్ జూబ్లీ బ్యాచ్ వాళ్ళము. 2002-2003 బ్యాచ్. ఈరోజు మేము ముఖ్యంగా ఈ 2 కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ మా గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం సందర్భంగా అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ మా స్కూల్ యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాము. అలాగే మధ్యాహ్నం మేము ఆలంబన్ యూనివర్సిటీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తారో క్లారిటీ లేదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్ల కుటుంబాలు బతుకులు ఆగమయ్యాయి. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. శాసనసభలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో చలి పంజా, గజగజ వణుకుతున్న వృద్ధులు, చిన్నారులు. రెండవ రోజు పకడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలు. సగం మంది గైర్హాజరు. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా ఒక్క గురుకులం ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశిష్ సంగ్వాన్ సూచన. సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జాతీయ లోక్ అదాలత్ సేవలు అభినందనీయం. నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానం దక్కిందన్న ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ వెల్లడి. మోపాల్లోని ప్రెసిడెన్సీ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించిన స్ప్రౌట్స్ ది కెరీర్ ఫేర్. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు చక్కటి భవిష్యత్తుకు దోహదపడతాయన్న డిఓ అశోక్. భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవుడు గండ్లె మల్లయ్య. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గండ్లె మల్లయ్య ఆలయంపై K6 స్పెషల్ ఫోకస్. అలనాటి రాజరిక పాలనకు చారిత్రక ఆనవాళ్లుగా నిలుస్తున్న రుద్రమకోట. రుద్రుల్లోని కాకతీయుల కాలం నాటి రాణి రుద్రమదేవి పురాతన కోటపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.